కుకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ ఇంకా విడడం లేదు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. తల్లిదండ్రులు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయకపోవడం, హత్య జరిగిన భవనంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో హంతకుడిని పట్టుకోవడానికి సమయం పడుతోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే ఈ హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటపడే ఛాన్స్ ఉంది. ఈ మర్డర్ కు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో ఓ వ్యక్తి అనుమానితంగా సంచరిస్తూ కనిపించాడు. సహస్ర చనిపోయిన బిల్డింగ్ గేటు లోపల నుండి బయటకు తొంగి చూస్తూ కనిపించాడు ఆ వ్యక్తి. అయితే బయట ఉన్న మహిళను చూసి మళ్లీ లోపలికి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. 2 సార్లు గేట్ లోపల నుండి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది ఆ విజువల్స్ లో. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? సహస్ర చనిపోయిన అదే రోజు అక్కడ ఎందుకున్నాడు అనే దానిపైన అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, సహస్ర హత్య కేసుకి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రాథమికంగా అయితే ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్యలో హత్య జరిగినట్లుగా అయితే 25 ఏళ్ల వయసున్న వ్యక్తి చేసినట్లుగా అయితే ఒక అంచనా ఉంది. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ కంప్లీట్ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ లేదని చెప్తున్నారు. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పటికొచ్చే ఛాన్స్ ఉంది? రాధిక, కుకట్పల్లి బాలిక హత్య కేసులో భాగంగా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. హంతకుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కావచ్చు, తనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు ఇప్పటివరకు దొరకకపోవడంతో ఈ కేసు సవాల్గా మారిందని చెప్పాలి. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక పురోగతి అనేది రాలేదు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు కూడా బాలికని హత్య చేసిన హంతకుడికి సంబంధించిన ఆధారాలు అయితే ప్రస్తుతం దొరకని పరిస్థితిలో ఉందని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 8 బృందాలుగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పాలి. అదేవిధంగా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం ఆధారంగా అయితే ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పాలి. అయితే వీటన్నిటికి కూడా ప్రజెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏవి దొరకకపోవడంతో కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ యాంగిల్లోనే ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులని, అదేవిధంగా బిల్డింగ్లో ఉన్న వ్యక్తులని ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అనుమానితుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారించారు, వాళ్ళని ప్రశ్నించారు. అయితే ఎవరు కూడా దీనికి సంబంధించి హంతకుడికి సంబంధించిన ఆధారాలు అయితే దొరకకపోవడంతో వాళ్ళని వదిలేసిన పరిస్థితి. కానీ నిన్న మరోసారి దీనికి సంబంధించి తల్లిదండ్రులను కూడా విచారించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. వాళ్ళ టైమింగ్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కాల్ డేటా ఆధారంగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనుమానితులు అయితే బయటపడిన సిచ్యువేషన్ అయితే కనపడలేదు. హంతకుడికి సంబంధించిన ఆధారాలు అయితే ప్రజెంట్ దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఫోరెన్సిక్ ఆధారంగా ప్రజెంట్ ఫోరెన్సిక్ ఏవైతే రిపోర్ట్స్ వస్తాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. సో ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా హంతకుడికి సంబంధించిన పలు సమాచారం కావచ్చు, ఆధారం కావచ్చు, కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సంబంధించి అంటే బిల్డింగ్కి సంబంధించి ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి హంతకుడు ఎవరనేది పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. గడిచిన 4 రోజుల నుంచి కూడా పాపకు సంబంధించి హత్య చేసిన వ్యక్తి ఎవరు, హంతకుడు ఎవరు, అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, హంతకుడికి సంబంధించి మోటో ఏంటనేది ప్రజెంట్ అయితే డైలమాలో పడిపోయారు పోలీసులంతా కూడా. ఇది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఒక మిస్టరీగా ఈ మర్డర్ అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అయితే కీలకంగా మారున్నాయని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈ రోజా లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే మాత్రం దానికి సంబంధించిన ఆధారాలు, హంతకుడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాధిక. ఇందులో భాగంగానే ప్రజెంట్ 8 ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా క్లూస్ టీమ్ కూడా ఈ పనిలో భాగంగా పని చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అందరి అనుమానితులను అయితే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి అయితే దొరకలేదని చెప్పాలి. ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్ట్స్, అదేవిధంగా ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ ఎలాంటి దొరకలేదు కాబట్టి ఎవరైనా సరే, అంటే తల్లిదండ్రులను ఇప్పటికే విచారించారు, తల్లిదండ్రుల నుంచి సేకరించిన ఆధారాలను బేస్ చేసుకొని మరోసారి వాళ్ళు చెప్పిన వివరాలని బేస్ చేసుకొని ఎవరినైనా పిలిచి మరోసారి విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే బాలిక హత్యకు సంబంధించి అనిల్, సహస్ర పేరెంట్స్ అయితే ఎవరి మీద కూడా అనుమానం వ్యక్తం చేయట్లేదు. బట్ మరోవైపు సీసీటీవీ కెమెరాలు కూడా ప్రాపర్గా లేవు బిల్డింగ్ చుట్టూ. కాకపోతే ఒక్క సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం పోలీసులు కొన్ని కదలికల్ని గమనించారు. ఒక వ్యక్తి గేట్ నుంచి బయటికి రావడానికి 2 సార్లు ప్రయత్నించారు, కానీ అక్కడ ఉన్న మహిళను చూసి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా డీటెయిల్స్ ఏం చెప్తున్నారు?
ఎస్ రాధిక, నిన్న ఏదైతే సీసీటీవీ సంబంధించి పోలీసులకు సంబంధించి మనం సమాచారం తెలుసుకున్నాము, వారిని అడిగి కూడా తెలుసుకున్నాము. అక్కడ దానికి సంబంధించి అది వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులని కూడా మనకు సమాచారం అయితే అందింది. దానికి సంబంధించి కన్ఫర్మ్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ పోలీసులు కూడా ఎలాంటి అనుమానితులను అయితే ప్రజెంట్ పట్టుకోలేదని చెప్పాలి. అంటే ఆ గేట్ లోపల నుంచి బయటకు వస్తున్న వ్యక్తి కూడా అదే ఇంటికి సంబంధించిన ఓనర్కి సంబంధించిన మనవరాలని కూడా మనకు సమాచారం అందింది. ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించిన సమాచారం కూడా పోలీసుల నుంచి మనకు అందుతుంది. సో సీసీ కెమెరాలో కూడా ఎలాంటి అనుమానితులకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు, సీసీ కెమెరాలో కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారించారు. సో ప్రెజెంట్ అయితే ఖచ్చితంగా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ యాంగిల్లోనే ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన కాల్ డేటాలు కూడా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎవరెవరితోటి సంబంధాలు పెట్టుకున్నారు అంటే కనెక్షన్లో ఉన్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఎవరెవరితోటి దీనికి సంబంధించిన కమ్యూనికేషన్లో ఉన్నారు అనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ బాలిక మర్డర్ సంబంధించి మాత్రం గడిచిన 4 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన పురోగతి అనేది దొరకలేదని చెప్పాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రోజన్నా ఫుల్ స్టాప్ పెడతారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్.